నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. జూలై 1 నుంచి ఐపీసీ యాక్ట్ ప్లేస్లో బిఎన్ఎస్ రాబోతుంది. అసలు బిఎన్ఎస్ అంటే ఏంటి, దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆజాద్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. అసలు బిఎన్ఎస్ అంటే ఏంటి, ఐపీసీ అనేది ఇక వినిపించదా మనకి? చాలా ఇప్పుడు అందరూ తెలుసుకోవాలండి. యాక్చువల్గా ఇప్పుడు వరకు కూడా తెలుగులోనే మనం మన ఛానల్ ద్వారానే ఎక్కువ బిఎన్ఎస్ గురించి అవగాహన ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాం అన్నమాట. అదేంటంటే బిఎన్ఎస్ అనేది భారత న్యాయ సంహిత. ఇప్పుడు ఐపీసీ అనేది ఏదైతే ఉందో ఇండియన్ పీనల్ కోడ్ అంటారు, అది బ్రిటిష్ వాళ్ళ చట్టం. సో బ్రిటిష్ వాళ్ళ కాలంలో అది అప్పుడు ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ చేత ఉందన్నమాట. తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ఏంటంటే ఆ యొక్క పాత యాక్ట్లన్నీ తీసేయడం జరిగింది. ఎందుకంటే చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి దాని మీద. దాంట్లో చాలా సెక్షన్స్ అబాలిష్ అయిపోయినాయి కొన్ని జడ్జిమెంట్ల వల్ల. అలాగే మార్పులు చేర్పులు వచ్చినాయి. ఈరోజు చాలా టెక్నాలజీ ముందుకు వచ్చేసింది, ప్రజల అవేర్నెస్ మారింది, స్థితిగతులు మారినాయి, నాగరికత మారింది. సో అప్పుడున్న పరిస్థితిలో 150-200 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. కాబట్టి క్రిమినల్ యాటిట్యూడ్ కూడా మారిపోయింది మనుషుల్లో. ఎందుకంటే ఇదివరకు ఏదంటారు నట్టింట్లో దొంగలు పడ్డన్నారు, ఇప్పుడు నెట్టింట్లో దొంగలు పడుతున్నారు. సో ఈ టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొత్తగా వచ్చింది, ముఖాలు మార్ఫింగ్ చేస్తున్నారు, అంతా రకరకాలుగా వచ్చేసింది. సో అందుకనే ఏంటంటే అందుకనే ఇంకోటి బ్రిటిష్ వాళ్ళ చట్టం మ్యాక్సిమం అది తీసేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలా చట్టాలు కూడా మార్పులు చేర్పులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇది భారత న్యాయ సంహిత అనేది ఇప్పుడు ఐపీసీ ప్లేస్లో వస్తుందండి. సో ఇదే కాకుండా సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంది ఏదైతే ఉందో దాని ప్లేస్లో కూడా ఏంటంటే తీసేసి భారత న్యాయ సురక్షా సంహిత అని ఇంకోటి వస్తుంది యాక్ట్. అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా లేదు, ఇప్పుడు భారతీయ సాక్ష్య అధినయం అని చెప్పేసి ఇంకొక ఇండియన్ ఎవిడెన్స్. జస్ట్ నేమ్స్ మారుస్తున్నారు అంతే, లేదండి, మొత్తం కంటెంట్ అంతా మారిపోతుంది. మనం భవిష్యత్తులో దాని మీద ఒకటొకటి వీడియోలు చేద్దాము. పేర్లు కాదు అసలు యాక్టే మారిపోతుంది. అంటే ఎలాంటి మార్పులు మనం చూడబోతున్నాం? అదేనండి, చాలా స్పీడీ జస్టిస్, తర్వాత కొన్ని సందర్భాల్లో ఆ యొక్క ఇంప్రిజ్మెంట్ పెంచటము, కొన్ని కొత్త యాక్ట్లు తీసుకురావటం, కొత్త సెక్షన్స్ చేయటము అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఐపీసీలో వచ్చేసరికి 500 చిల్లర ఉన్నాయి యాక్ట్లు, మామూలు సంబంధించిన సెక్షన్స్. కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వల్ల కొన్ని అబాలిష్ అయిపోయినాయి. సో అవన్నీ తీసేశారు ఇప్పుడు. సో అందుకని దీంట్లో వచ్చేసరికి 12 చాప్టర్స్ ఉన్నాయి ఇది బిఎన్ఎస్లో. అలాగే 358 సెక్షన్స్ ఉన్నాయి. అంటే న్యాయ వ్యవస్థను ఇప్పుడున్న దానికంటే ఇంకా పకడ్బందీగా మార్చిపోతున్నారు, అంతేనా? అంతేనండి. అయితే దీనికి సంబంధించి డిసెంబర్ 25, 2023 పార్లమెంట్లో బిల్లు యాక్సెప్ట్ అయిందనమాట. రాష్ట్రపతి గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే ఇది వచ్చేసరికి మనకి జూలై 1, 2024 నుండి ఇది అమల్లోకి వస్తుంది. అంటే ఒక 3 months, ఇది మన మార్చిలో ఉన్నాం కదా మేడం, ఒక 3 months తర్వాత ఎవరైనా సరే నేరం చేస్తే ఇంకా ఐపీసీ అనేది వినపడదు. అది ఎవరైనా ఉంటే ఇప్పుడు ఉదాహరణకి చీటింగ్ జరిగింది అనుకోండి, అక్కడ ఐపీసీలో వచ్చేసరికి మనకి 420 అంటారు, ఇక్కడ అది లేదు, 318. ఓకే, సెక్షన్ మారిపోయింది. సెక్షన్లో కూడా డిఫరెంట్లు మారిపోయినాయి. ఇప్పుడు అంతకుముందు చీటింగ్ అంటే కేవలం ఒక వ్యక్తి మోసం చేశాడు అనేది కాదు, ఇప్పుడు ఏంటంటే వ్యక్తిగతంగా దాంట్లో చాలా డెఫినేషన్స్ కూడా మారిపోయినాయి. మేము చదివాం, మొత్తం మన దగ్గర ఉంది, మొత్తం మీకు డైరెక్ట్గా గజిటే ఉంది, ఒరిజినల్ కాపీ ఉంది, దాంట్లో డెఫినేషన్స్ అన్ని చాలా డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. అలాగే ఫోర్జరీ ఉంది. ఫోర్జరీ అంటే ఒక పూర్వం రోజులు అంటే ఒక సైన్ మనం చేసాము ఈ డాక్యుమెంట్స్, ఇప్పుడు అలా కాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా కూడా ఎవరన్నా ఫోర్జరీ చేస్తే కూడా అది ఫోర్జరీ అవుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది మేడం. అవును, మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నా ఫేస్ తీసేసి ఇంకో ఫేస్ పెడతా, లేదా వేరే వాళ్ళు నా ఫేస్ తగిలిచ్చారనుకోండి, ఆ సందర్భంలో నాకేదన్నా నా యొక్క ఆస్తికి సంబంధించి లేదా నా ప్రాణానికి సంబంధించి ఏదైనా జరిగిందనుకోండి, అది కూడా అప్లికబుల్ అవుతుంది. కానీ ఐపీసీలో ఆ ఫెసిలిటీ లేదు. తర్వాత అంతమంది క్లబ్ చేసి చదువుకునేది, ఐటీ యాక్ట్ ఐపీసీ క్లబ్ చేసి చదువుకునేది. ఇప్పుడు ఇలా టెక్నాలజీ పరంగా వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి డిజిటల్ సిగ్నేచర్ ఉంది. ఇప్పుడు 250 సంవత్సరాలకి 200% అప్పుడు ఇంత టెక్నాలజీ అప్పుడు డిజిటల్ సిగ్నేచర్ అంటే తెలిసేది కాదు. ఇప్పుడు డిజిటల్ సిగ్నేచర్ ఎవరైనా దాన్ని మనకు తెలియకుండా వాడాడు అనుకోండి, అది కూడా ఫోర్జరీ కింద వస్తుంది అనమాట. అంటే ఇలాంటి కొత్త టెక్నాలజీ, టెక్నికల్ వర్డ్స్ దీంట్లో పెట్టడం జరిగింది. ఇదే కాకుండా ఇది ఒక్కటే కాదు, డెఫమేషన్ విషయాల్లో కూడా, పరువు నష్టం విషయాల్లో కూడా అది 499, 500 ఉండేది, ఇందులో 358 సెక్షన్ పెట్టారు. అదేంటంటే డెఫమేషన్ వచ్చేసరికి పూర్వం రోజుల్లో ఎవరైనా తిట్టినా, ఎవరైనా ఏదైనా అన్నా, ఎవరైనా 10 మందిలో అన్నా కూడా డెఫమేషన్ అనుకునేది. ఇప్పుడు అట్లా కాదు కదా మేడం, ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది. దాంట్లో మన గురించి ఎవరైనా తిట్టినా లేదు మనల్ని డిఫేమ్ చేసినా కూడా దీని ప్రకారం నేరం అవుతుంది. అంటే ఇలా అన్ని కూడా టెక్నాలజీ పరంగా ఈ యొక్క యాక్ట్ని తీసుకురావడం జరిగింది. క్రిమినల్ యాక్ట్లో ఇలా ఇంకా ఎలాంటి మార్పులు మనం చూడబోతున్నాం? ఇది సిఆర్పిసి చూశానండి, అంటే ఇప్పుడు భారత సురక్షా సంహిత అంటారు కదా, అది కూడా స్పీడీ జస్టిస్ గురించి చెప్తా ఉంది. అలాగే ఇంప్రిజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఉదాహరణకి 2 years 3 years ఇంప్రిజ్మెంట్స్ ఉన్నాయి, అవి ఇందులో ఎక్కువ ఉన్నాయి. 10 years వరకు లైఫ్ కూడా ఉంది, క్యాపిటల్ పనిష్మెంట్ కూడా ఉంది అనమాట. ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్ట్ ఉందనుకోండి, మనకి ఐపీసీలో అప్పుడు టెర్రరిజం లేదు కదా, 200 years బ్యాక్ ఎంత టెర్రరిజం అనేది లేదు.
సో అది ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్ట్ కనుక చాలా సివియర్గా ఉంది మ్యాటర్. తర్వాత ఇదే కాకుండా మీకు ఉదాహరణకి చెప్పాలంటే పెంపుడు జంతువు కనుక ఎవరన్నా కరిసిందనుకోండి, మనకి 6 నెలల వరకు జైలు శిక్ష పడుతుంది ఈ యాక్ట్ ప్రకారం. కానీ అంతకుముందు యాక్ట్లో లేదు అది, అప్పుడు అవి లేవు కదా, ఐపీసీలో లేదు అది. ఇప్పుడు ఉదాహరణ మన కుక్క ఉంది, వేరే వాళ్ళని కరిసింది అనుకోండి, ఆడు కేసు పెడితే మన మీద 6 నెలల వరకు మనకు జైలు శిక్ష. అంటే మనకేం సంబంధం ఉంటుంది అని, అదే వెకేరియస్ లైబిలిటీ అంటారు. కాబట్టి మనమే కదా రెస్పాన్సిబిలిటీ. యజమాని అంటే పెంపుడు జంతువులు నేను అంటున్నా, ఇది కుక్క కావచ్చు, అది బెరగొడు కావచ్చు, గేదె కావచ్చు, ఆంబోతు కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే చెప్తున్నా, ఎద్దు కానీ ఇట్లాంటి ఏమైనా సరే మీరు పెంపుడు జంతువులు వేరే వాళ్ళని గాయపరిచినా మనకు 6 నెలలు, నా యజమానికి 6 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం. అంటే నేను ఈ చట్టంలో ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయని నేను చెప్తున్నాను. ఎప్పటి నుంచి ఇవన్నీ అమల్లోకి? జూలై 1 నుంచి అండి. జూలై 1. తర్వాత ఫుడ్ అడాల్ట్రేషన్ జరిగింది అనుకోండి, ఉదాహరణకి ఏదైనా మన బిర్యానీ తెచ్చుకున్నాం, మన బిర్యానీలో బల్లి వచ్చిందంట, దాని అదేమైందంటే సందర్భాల్లో మనం చూస్తున్నాం బొద్దింకలు రావడం. అలా గనక జరిగింది అనుకోండి, ఇప్పుడు దీని ప్రకారం బిఎన్ఎస్ కింద కేసు పెడితే వాళ్ళకి 6 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం. ఏమైనా పరిహారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పరిహారం కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇలా కొత్త టెక్నాలజీ వచ్చిందండి. ఇప్పుడు ఉదాహరణకి మన ట్రోలింగ్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒక అమ్మ చనిపోయింది, ఒక ఆమె గీతాంజలి అనే ఒక ఆమె చనిపోయింది జనాల్లో ట్రోలింగ్స్ వల్ల. ఇప్పుడు అలాంటి జరిగినాయి అనుకోండి, అప్పుడు మొత్తం ఇప్పుడు దీని ప్రకారం చూస్తే వాళ్ళకి శిక్షలు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి గురించి మనం ఎక్కువగా అంటే ఇప్పుడు ఇంటర్నెట్ అనుకోవాలండి, మనం బయట పబ్లిక్లో తిట్టుకునేంత ఓపిక జనాభాకి ఎక్కడ ఉందండి, మాట్లాడుకునే ఓపిక ఎవరికి ఉందండి. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా వీడియోలో వేరే అతను బ్యాడ్ కామెంట్ పెట్టాడు, లేదా ఇంకేదైనా జరిగింది అనుకోండి, అప్పుడు దీని ప్రకారం ప్రాబ్లం అవుతుంది. సో ఇట్లా కొత్తవి వచ్చినాయి, కొత్త టెక్నాలజీ వచ్చింది, కొత్త మార్పులు వచ్చినాయి. ఆ టెక్నాలజీ పెరిగిపోయింది, ప్రజల్లో నాగరికత పెరిగింది. కాబట్టి ఏంటంటే ఇవి ప్రజెంట్గా అనుకూలంగా, అంటే 2024లో మన యొక్క జీవన స్థితిగతులకు అనుకూలంగా ఈ యాక్ట్ ఉందన్నమాట. అది పాత ఐపీసీలు ఇవన్నీ లేవు. ఈ మధ్యలో ఇక్కడ ఏదో చదివాను, అంటే అమ్మాయికి ఇష్టం లేకుండా ఎవరైనా అబ్బాయి డార్లింగ్ అని పిలిచినా తప్పే అంటే అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందండి. ఓకే, ఇదేనే కాదు మేడం. ఇప్పుడు ఉదాహరణకు ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముందు ఐ లవ్ యూ చెప్పాము అమ్మాయికి ఎవరికన్నా, చెప్పినప్పుడు అమ్మాయి నో అని చెప్పింది అనుకోండి, అయినా సరే ఐ లవ్ యూ అని చెప్పి పదే వెంటబడి ఇసుకిచ్చినా కూడా అది లీడ్స్ టు హరాస్మెంట్ కింద వస్తుంది. డార్లింగ్ అన్నా అది కూడా అలాగే వస్తుంది. అయితే ఏంటంటే ఒకటి మేడం, అదే ఇవన్నీ చట్టాలకు పదును పెరుగుతూ ఉంది. కాబట్టి ఏంటంటే ఇదన్నీ కొంచెం ప్రజలు దీని మీద అవగాహన పెంచుకోవాలి రోజు రోజుకి. మనం చేద్దాం సిరీస్ దీని మీద. సింపుల్గా ఫైనల్గా చెప్పండి, ఇప్పుడున్న చట్టాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రాబోయే చట్టాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడున్న చట్టాలు అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ సమయంలో జరిగినాయండి. అప్పుడున్న కాలమాన పరిస్థితులు వేరు, అప్పుడు జనాభా వేరు, ఒక ఊరు కమ్యూనికేషన్ లేదు అప్పట్లో. సో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఏది క్షణాల్లో జరిగినా ఇక్కడికి మనకు వచ్చేస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే నేర ప్రవృత్తి కూడా మారిపోయింది. ఇప్పుడు పూర్వం రోజుల్లో నేరం ఒక వ్యక్తిని చేయాలంటే రకరకాల చేసేది. ఇప్పుడు ఒక వ్యక్తిని చెడగొట్టాలి అంటే ఇప్పుడు ఎందుకు పాపం అమ్మాయి చనిపోయింది, అలాగే ట్రోలింగ్ చేయడం కానీ, ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మార్చడం కానీ, ఇవన్నీ చాలా జరుగుతున్నాయండి. ఎందుకంటే ఆన్లైన్లో దొంగలు పడుతున్నారు కదా మేడం. మనకేదో ఎస్ఎంఎస్ వస్తుంది, మనం తెలియకుండా నొక్కాను మన అకౌంట్లో డబ్బులు అయిపోతుంది. మరి పూర్వం రోజుల్లో అవన్నీ ఉన్నాయా? లేవు కదా మేడం. అప్పుడు అంత టెక్నాలజీ పెరిగిన కొద్దీ నేరాలు పెరుగుతున్నాయి. చూస్తేనే మన ఫోన్ లేస్తే ఫోన్తోనే మనం ఉంటాం. దానికోసం చట్టాన్ని కూడా మార్చాల్సి వస్తుంది. అంతే మారాలి కదా మేడం, మార్చకపోతే మనకి కష్టం అవుతుంది కదా. అంటే నేను అనేది అదే, చట్టం అనేది ఎప్పటికప్పుడు ప్రజల స్థితిగతులను బట్టి మారాలి. ఇప్పుడు మారిపోయింది. 200 years బ్యాక్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు లార్డ్ మెకాలే గారు పెట్టిన సిస్టాన్ని తీసుకొని తీసేశారు. అటు ఇటు 200 years అవుతుంది అవన్నీ చేసి. ఇప్పుడు మారిపోయినాయి, చట్టాలకు పదును పెరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజల నేర ప్రవృత్తి పెరుగుతూ ఉంది, దానికి అనుగుణంగా మారాల్సిందే, తప్పదు కదా. జూలై 1 నుంచి ఐపీసీ ప్లేస్లో బిఎన్ఎస్ రాబోతుంది, ఇంకా పటిష్టంగా న్యాయ వ్యవస్థ తయారవుతుంది అంటున్నారు. థ్యాంక్ యూ ఆజాద్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్.